హాయ్ అండి, మీ ప్రిన్సెస్ శ్రావ్యాని. ఈరోజు కథ ఏంటంటే భక్త కన్నప్ప కథ అండి. శివుని భక్తుడు శ్రీకాళహస్తి తిన్నడు అమాయకపు బోయేవాడు వేటగాడు ఉండేవాడు. అతనికి అడవిలో ఉన్న శివలింగం ప్రాణం. అమాయక భక్తి పూజా విధానం తెలియని తిన్నడు తను వేటాడిన మాంసాన్ని నోటితో రుచి చూసి రుచిగా ఉందో లేదో అని మంచిగా ఉన్న భాగాన్ని స్వామికి నైవేద్యంగా పెట్టేవాడు. అలాగే నోటితో నది నీటిని తెచ్చి లింగానికి అభిషేకం చేసేవాడు. లోకరీత్యా ఇది తప్పు కావచ్చు, కానీ అతని భక్తి నిష్కల్మషమైనది. శివుని పరీక్ష. తిన్నడు భక్తిని లోకానికి చాటాలని శివుడు ఒక లీల చేశాడు. ఒకరోజు శివలింగం కంటి నుండి రక్తం కారడం మొదలయ్యింది. కన్ను సమర్పణ. అది చూసి తిన్నడు తట్టుకోలేకపోయాడు. వెంటనే అడవిలో ఉన్న మూలికలన్నీ తెచ్చి రాశాడు. తగ్గలేదు. దాంతో ఏమాత్రం ఆలోచించకుండా తన బాణంతో సొంత కంటిని పెకిలించి శివలింగానికి పెట్టాడు. రక్తం ఆగింది. మరో పరీక్ష. కాసేపటికి శివుని రెండో కన్ను కూడా రక్తం కారడం మొదలైంది. తిన్నడు తన రెండో కంటిని కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. రెండో కంటిని కూడా తీసేస్తే లింగం ఎక్కడుందో కనిపించదు కదా. అందుకని గుర్తు కోసం తన కాలి బొటన వేలిని శివుడి రెండో కంటి మీద పెట్టి తన రెండో కంటిని పెకిలించబోయాడు. కన్నప్పగా మారడం. తిన్నడు అసాధారణమైన భక్తికి మెచ్చిన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై అతని చేతిని పట్టుకొని ఆపాడు. తిన్నడికి చూపుని ప్రసాదించి తన కళ్ళని స్వామికి అర్పించబోయాడు కాబట్టి తనకి కన్నప్ప అని పేరు పెట్టారు. తన చెంతనే ముక్తిని ప్రసాదించాడు. నీతి. దేవుడికి కావాల్సింది మంత్రాలు, ఆడంబరాలు కాదు, కపటం లేని స్వచ్ఛమైన ప్రేమ, భక్తి మాత్రమే. ఆ కథ కనుక నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.